10 నిమిషాల దాకా 9ంటికి బయటకు వెళ్ళిండు సార్. నేను వస్తా రాలక్ష్మి రెడీ అయి ఉండు, స్నానానికి నీళ్ళు పెట్టు, నేను అద్దె కారు మాట్లాడుకొని వస్తాను బయటకు వెళ్ళిండు సార్. 9:10కి చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంత గట్టిగా సంతోషంగా నిర్ణయం తీసుకుని మేము ముందే బ్యాంక్ అకౌంట్ తీయించుకున్నాం, అన్ని పేపర్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాం. వెళ్ళాలన్న క్రమంలో నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఎందుకని నాకు భయం వేసింది సార్. 9:30 దాకా ప్రయత్నించిన, అసలు చేసుకోడే గట్టి నిర్ణయం తీసుకున్నవాడు మా ఆయన గురించి నాకు తెలుసు. స్విచ్ ఆఫ్ వస్తే మా ఊరు మాజీ ఎంపీటీస్ ఉన్నటువంటి సందీప్ రెడ్డి గారికి ఫోన్ చేసిన నేను. ఫోన్ చేస్తే అవునమ్మా స్విచ్ ఆఫ్ వస్తుంది మంది, ఈ టైంలో చేసుకోడు, అసలు కిడ్నాప్ అయిందని నాకు అర్థమైంది, తెలిసింది, వార్త కూడా తెలిసింది. ఎవరు ఆయన మీకు ఎక్స్ గా నామినేషన్? లేదు మా ఊరు మాజీ ఎంపీటీసీ. ఓకే. ఎక్స్ ఉన్న ఆయన కూడా పేరు ఉట్కూరు సందీప్ రెడ్డి. ఇద్దరు సందీప్ రెడ్డిలేనా? ఓకే. ఈయన మాజీ ఎంపీటీసీ ఉట్కూరు సందీప్ రెడ్డి. అయితే అవునమ్మా నువ్వు బయటకు వెళ్ళక అసలు సారు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సార్తో ఫోన్ మాట్లాడిస్తా అన్నాడు. సార్కి కలిపారు. సార్కి కలిపిన తర్వాత మళ్ళా సిఐ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేసి మరి ఇట్లా గిరిని అభ్యర్థిని ఇట్లా నామినేషన్ వేయకూడదు పట్టుకపోయారు, పరిస్థితి ఏంది, ఆ అమ్మాయికి సెక్యూరిటీ కల్పించాలి, నామినేషన్ వేయాలి, బాధ్యత గల పౌరురాలుగా ఆమె వేయకూడదా అని మాట్లాడిచ్చి నువ్వు అక్కడే ఉండమ్మా సెక్యూరిటీని పంపిస్తా అన్నారు. పంపిలే. ఇంకా తిప్పర్తి ఎస్ఐ గారు అన్నారు నువ్వు నకరికల్లా కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి అమ్మ నామినేషన్ వెయ్యి అని నాకు చెప్పిండు. మా భర్తనే ఎత్తుకపోయారు, నన్ను ఏం చేస్తారో నాకు భయం ఉంది సార్, నేను బయటకు వెళ్ళలేను అని నేను అన్నా. అంటే భూపాల్ రెడ్డి సార్ గారు బయటకు వెళ్ళకమ్మా మేము సెక్యూరిటీని పంపిస్తున్నామని సార్ వాళ్ళు వచ్చి ఇక్కడ కారు పంపి నా పిల్లల్ని నేను తీసుకొని బయలుదేరినాం. ఆయన ఆ క్రమంలో కూడా సిఐ ఎస్ఐ గారు ప్రొటెక్షన్ ఉన్నది, బెటాలియన్ ఉన్నది, అందరి మధ్యలో కూడా వచ్చి ఇట్లా సందీప్ రెడ్డి వర్గం వచ్చి ఇట్లా అడ్డ బలుగుతురు, లాగుతురు. వాళ్ళ అమ్మ నాన్న సందీప్ రెడ్డి వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చి మాజీ ఎంపీటీసీని గుంజి అరే నీకెందుకు రా నీకు తిట్టడం జరిగింది. నా కాగితాలు కూడా తిట్టారు సార్. నువ్వు వేయడానికి నువ్వు ఎందుకు ప్రయత్నిస్తున్నావు, నా కొడుకుని ఇనామస్గా నిలబెట్టాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు. మీకు అంత ధైర్యం అంత బల్పా అని వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వచ్చి గుంజుకపోయి నామినేషన్ పత్రాలు గుంజబోయారు. గుంజబోతురు నామినేషన్ పత్రాలను కూడా జింపుకోబోతురు. ఇంకా పోలీసుల సమక్షంలో ఇట్లా బందోబస్తుతో మధ్యలో నన్ను పెట్టి నడిపించి నామినేషన్ వేసాం. వేసిన టైంలో కూడా ఫోటోలు దింపనిస్తలేరు, ఏ చేయనిస్తలే, గబగబా ఫిలప్ చేసి ఇట్లా నింపేయడం, బయటికి పంపించడం, అంత హరాస్మెంట్ చేస్తారు బయట. నామినేషన్ వేసి క్షేమంగా నల్గొండకు వచ్చినాం, ఎస్పీ బంగ్లాకి సార్ వాళ్ళ అక్కడికి వచ్చినాం, కంప్లైంట్ ఇచ్చినాం. సార్ ప్రొటెక్షన్ కల్పిస్తా అన్నారు, బైండ్ ఓవర్ చేపిస్తా అన్నాడు ఆయన నేర చరిత్ర తెలిసి. అయితే నిన్న నైట్ ఎఫ్ఐఆర్ అయింది. చాలా బాధ అయింది సార్. ఆ పరిస్థితి అసలు అర్థం కాలేదు సార్. అసలు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సార్ లేకపోతే నా పరిస్థితి అసలు భయమేది సార్. మా హస్బెండ్ ప్రాణంతో వస్తాడని నాకు అస్సలు నమ్మకం లేదు సార్. అసలు ఆ కురిసిరావు వేయకపోతే అసలు రాకపోవు సార్. నాకు తెలుసు పూలే సల్దాం మేము అనుకున్నాం సార్, ఆశ వదులుకున్నాను నా పిల్లలు నేను ధైర్యంతో. సార్ దయ వల్ల ఇంతమంది 11 కార్లతో పోయినా కూడా అంత అరాచకత్వంగా మేము ముందు కూడా మాకు ఏమవుతుందో మాకు తెలియదు. ఇప్పటికి మీరు ఊళ్ళో భయంగానే ఉంది సార్. మరి చాలా భయంగానే ఉంది. అసలు నడువులోనే ఆయన నరికిరు, మాకు ఇంకా వేయాలన్నా మీకు ఆపోజిట్ ఆల్రెడీ మర్డర్ చేసిండు. ఆయన నడువులోనే నరికి బాగా జాతిగా ఊళ్ళోనే తిరుగుతుండు. ఆయనకి ఇదివరకు మాకు ఎటువంటి కక్షలు లేవు. కనీసం నామినేషన్ వేస్తేనే ఇంత అరాచకత్వం చేస్తుండు. ఇంకా ముందు ఇంకేంటి అసలు అదేమన్నా రాజ్యాధికారం ఇంకేంటి? బానిసల కాలం అయితే మన లేదు. నేను ఎంఏ బీఈడి మోడల్ స్కూల్ టీఎస్ మోడల్ స్కూల్లో నేను గెస్ట్ లెక్చరర్ని. నాకు అన్ని తెలుసు. మరి ప్రజలకు అర్థం కావాలి. కనీసం మానవ విలువలు మర్చిపోయి మూత్రం పోసి అందులో మందు పోసి నా భర్తని కత్తులు కడుపులో గుచ్చుకుంటూ కారులో కూర్చోబెట్టి కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తూ తాగమనడం కరెక్ట్ కాదు. నాకు అది చెప్తుంటే నాకు గుండె పగిలిపోయింది. అసలు ఇప్పటికీ 10 మందిలో మీడియా ముందు అందరికి చెప్తుంటే కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ మనిషి ఇప్పటి వరకు బతుకున్నాడు అంటే మీరు ఆలోచించండి సార్. ఇది నేను అస్సలు తీవ్రంగా బాధపడుతున్నా. పోరాడతాం సార్. ఇంతవరకు వచ్చినాం. గ్రామ పెద్దల సహకారం ఉండబట్టే నేను ధైర్యంగా మెచ్చుకొని ముసలి వాళ్ళందరూ కూడా ఇలా మెచ్చుకుంటున్నారు. ధైర్యం చేసిన బిడ్డ, నువ్వు గట్టిగా నిలబడాలి బిడ్డ అంటారు. మా ఆయనను కూడా మెచ్చుకున్నారు. ఇప్పుడు కరెక్ట్ గిరి పని చేసిండు. ఇలానే పోతే బానిసల కాలం ఉన్నామా మనము? నిజాం కాలం స్వాతంత్రం వచ్చింది ఎన్నో సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ వచ్చి కూడా ఇన్ని సంవత్సరాలు అవుతుంది. అయినా సరే మళ్ళీ వెనకటి రోజుకు పోతున్నాయి. ఇది బానిసల కాలం. తాగి మూత్రం పోసి నిజాం రాజులే పాలన కాలంలో అంత ఏహ్యమైన పని చేయలేదు. మరి ఇలా ప్రజాస్వామ్య కాలంలో ప్రజాపాలన జరుగుతున్న కాలంలో మూత్రం తాపడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో కనీసం మేము నామినేషన్ వేస్తేనే ఇంత అరాచకత్వం జరుగుతుంది. బానిస కాలం కాదు కదా. నేను ప్రజాస్వామ్యంలో మనం కూడా పోరాడే హక్కు ఉంది. అంత గెలిచే హోప్స్ లేకనే నన్ను మా ఆయన కిడ్నాప్ చేయడం, నన్ను నామినేషన్ వేయొద్దని అన్ని సంఘటనలు జరుగుతున్నాయి.